అంతే కదా స్వామి. అఖిల లోకములకు ఆధారభూతుడై పరమాత్మ పరంధామ, అఖిల లోకములకు ఆధారభూతుడై జగమున సృష్టింప పాలింప నీవి సాటి. ఇతర దైవం పులింకెందులకో భారమునియవే జగన రక్షణ. పరమాత్మ పరంధామ, శరణన్న వారి
రాదే మహాలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మి కరుణించరాదే మహాలక్ష్మి మమ్ము కాపాడరాదే మహాలక్ష్మి కడలిలో ప్రవహించినావు మురిపాల మాధవుని వరించినావు పాలకడలిలో ప్రవహించినావు మురిపాల మాధవుని వరించినావు శ్రీపతి హృదయాన కొలువైతివమ్మ నాపతి పాదాలను నిల్పవమ్మ సిరులను కురిపించే శ్రీలక్ష్మి కరుణించరాదే మహాలక్ష్మి మమ్ము కాపాడరాదే మహాలక్ష్మి అన్ని జగాలకు మూలము నీవే ఆది లక్ష్మివమ్మ పాడి పంటలను ప్రసాదించు నవధాన్య లక్ష్మివమ్మ అన్ని జగాలకు మూలము నీవే ఆది లక్ష్మివమ్మ పాడి పంటలను ప్రసాదించు నవధాన్య లక్ష్మివమ్మ వీరులనైనా వీరుల చేసే విజయ లక్ష్మివమ్మ వీరులనైనా వీరుల చేసే విజయ లక్ష్మివమ్మ చదువుకు విద్యా బుద్ధులు నేర్పే విజయలక్ష్మివి నీవమ్మ సర్వ సంపద జ్ఞానములిచ్చే సర్వలక్ష్మివి నీవమ్మ సిరులను కురిపించే శ్రీలక్ష్మి కరుణించరాదే మహాలక్ష్మి మమ్ము కాపాడరాదే మహాలక్ష్మి పూజలు చేయా పూలు తెచ్చాను పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయవా తలుపులను స్వామి తీయవా దర్శనము స్వామి పూజలు చేయా పూలు తెచ్చాను
చెంతకు పిలచి లాలించేవు. కోపించేవు, దీవించేవు, చెంతకు పిలచి లాలించేవు. నీ పద సన్నిధి నామది పెన్నిధి.
దయావతారము వీరనారాయణ అవతారము వీరయ అవతారము వీరయ అవతారము వీరనారాయణ అవతారము వైకుంఠమున వాంఛన పొందని భూపాలమును పాపుల కొరకై వైకుంఠమున వాంఛన పొందని భూపాలమును పాపుల కొరకై రాజయోగమే రమ్యము బగునని రాజయోగమే రమ్యము బగునని తలిచెను వీరా బ్రహ్మముని తలిచెను వీరా బ్రహ్మముని వీరయ అవతారం వీరా బ్రహ్మయ అవతారం వీర నారాయణ అవతారం కృతయుగమున నరకరి నేనే త్రేతాయుగమున రాముడు నేనే కృతయుగమున నరకరి నేనే త్రేతాయుగమున రాముడు నేనే గోపర యుగమున కృష్ణుడు నేనే ప్రాణేశ్వర అభివందనములు స్వామి. దేవి గోవింద నాథా, దేవదేవుని పూజ ముగిసినదా దేవి? అవును నాథా, స్వాముల వారిని ఇప్పుడే పూజించి హారతి ఇచ్చి తిని ఇదిగో ఈ తీర్థ ప్రసాదములు గైకును నాథా. దేవి గోవింద స్వామి, ఆ యోగి జన హృదయాకార విహార రాజహంసుని ఆ భక్త జన దీక్ష పథకంకునుని శ్రీ విరాటు విశ్వకర్మ భగవానుని సేవించు వారలకు ముక్తి కరతల మూలకమయ్యుండును దేవి. దేవి స్వామి, నీవు ఎంతో ధన్యరాలవు దేవి. నాథా, శ్రీ విరాట విశ్వకర్మ భగవానుని పూజా సమయమున మీ ఆచరవసనే శక్తి నాపై కలిగిన ముక్తికి కొరత ఏమున్నది నాథా. అవును దేవి. కానీ నాదొక చిన్న సందేహము కలదు. స్వాముల వారు సెలవిచ్చిన అడిగదను కదా ప్రాణేశ్వర. ఆ సందేహం ఏమిటో శీఘ్రముగా తెలుపుము దేవి. స్వామి, 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ లభించుట దుర్లభమే కదా. అవును దేవి. కానీ ఒకవేళ లభించిన వెడల బ్రహ్మ పదవి పొందవలైనన్నా తాను ఎలా సాధింపవలైను తెలుపండి నాథ. దేవి గోవింద స్వామి, అలాగనే తెలిపెదను. నిర్మల చిత్తురాలపై వినుము దేవి. మహాభాగ్యము స్వామి. అంత బ్రహ్మమీద ఈ జగమంత కాని బ్రహ్మమీద ఈ జగమంత నేనే
బ్రహ్మవిగా తాడి బ్రహ్మము వినుము నేనే బ్రహ్మము గనుము తాడి బ్రహ్మము వినుము నేనే బ్రహ్మము గనుము సంతోషమును కన్నా సంతోషమును కన్నా విశ్వాసుతి గల్లా విశ్వాసుతి గల్లా అంత బ్రహ్మవిగా ఈ జగమంతా తాడి బ్రహ్మవిగా ఈ జగమంతా నేనే బ్రహ్మవిగా వింటున్నావా గోవిందా మాయా గ్రీకములోన మధ్యానందమునందు మాయా గ్రీకములోన మధ్యానందమునందు మరణములేని మరణములేని జ్యోతి రూపుని కన్నా జ్యోతి రూపుని కన్నా అంత బ్రహ్మవిగా ఆధారమైనటి తారకం పొందుగన్న తారకం పొందుగన్న అంతరం సమీపా ఈ జగమంతా తాడి బ్రహ్మవిగా ఈ జగమంతా నేనే బ్రహ్మవిగా వింటున్నావా గోవిందా అలాగనే వింటాను స్వామి. ఇందులో తెలుపుతున్నారా? పంచభూతములందు ఆత్మరూపమై పంచభూతములందు ఆత్మరూపమై పంచక్షరీమంతా పంచక్షరీమంతా పరమాత్మమునుగన్న పరమాత్మమునుగన్న అంత బ్రహ్మవిగా తాడి బ్రహ్మవిగా ఈ జగమంతా నేనే బ్రహ్మవిగా యుగములకు మీటి రాజమూతమి విన్న యుగములకు మీటి రాజమూతమి విన్న భజపీజనుపతి భజపీజనుపతి బ్రహ్మపీజనుగన్న బ్రహ్మపీజనుగన్న బ్రహ్మవిగా ఈ జగమంతా తాడి బ్రహ్మవిగా ఈ జగమంతా నేనే బ్రహ్మవిగా వింటున్నావా గోవిందా అలాగనే వింటాను స్వామి.
మనసెంతో ఆనంద పరవశమైనది స్వామి. దేవి గోవింద స్వామి విన్నంత మాత్రమున ప్రయోజనము లేదు దేవి, విని ఆచరించు వారి ధనిలు సుమా. నీకు ముఖ్యముగా తెలపవలసిన ముఖ్యాంశము ఒకటున్నది దేవి. అది ఏమిటో తెలుపండి నాథ. దేవి గోవింద ఆ సర్వేశ్వరుని కృప చేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, శ్రీరంగము, హంపి, కాశీ, గయ, ప్రయాగ, దాచారామము మొదలగు గాగల పుణ్యక్షేత్రములు దర్శించి అందున్న పుణ్యమూర్తులను సేవించి పుణ్యన తంబులు మునిగితిమి కదా దేవి. అవును స్వామి. దేవి గోవింద నాథ తత్ఫలితంబున సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, శివకోటయ్య, పోతులూరయ్య, వీర నారాయణమ్మలను సంతానము పడిసితిమి కదా దేవి. అవును ప్రాణేశ్వర. వారికి విద్యా బుద్ధులు కలిపి వివాహములు కూడా చేసితిమి. ఇక మన బాధ్యతలు తీరినవి. ఇక మనము ఏకాంతముగా నున్నుటకై భక్తులచే ఏర్పాటు గాంపబడిన మఠమందు చేరి సదా దైవ చింతన చేయొచ్చు. అభిత అభ్యాయకులను ఆదరించచ్చు. మఠమునకు వచ్చు పోవు భక్త బృందములతో సద్గోష్ఠులు జరుపుచు భక్తి జ్ఞాన వైరాగ్యములు తెలుపుచు వారి జన్మ తరింపజేసి మన జన్మ కూడా తరింపు చేసుకుందాము. అలాగనే స్వామి. అలాగే దేవి. నాటికి నాదుని సేవ, ఈనాటికి ముక్తికి త్రోవ. నాటికి నాదుని సేవ. కాంతుని పదము కడిగిన జలము, కాంతుని పదము కడిగిన జలము, కాంతల పాలిట గంగా జలము. కాంతల పాలిట గంగా జలము, తీరము లేనిది సంసారం. నేటికి పతి సేవ గతి తోచగాలి, నేటికి పతి సేవ గతి తోచగాలి. నాటికి నాదుని సేవ, ఈనాటికి ముక్తికి త్రోవ. నాటికి పతి భుజయించిన తీర్థాహారము, పతి భుజయించిన తీర్థాహారము, అతి బల పాలిట అమృతసారం. తీరము లేనిది సంసారం. సతులకు ప్రత్యక్ష దైవము నీవే, సతులకు ప్రత్యక్ష దైవము నీవే. నాటికి నాదుని సేవ, ఈనాటికి ముక్తికి త్రోవ. నాటికి నాదుని సేవ, సేవా. సేవా. దేవి గోవింద పూజా సమయమునకు ఆసన్నమైనది. రమ్ముదేవి విలదము. దీర్ఘాయుస్సు దేవి నీకు శుభం బగుగాక. అమ్మాయి బాగా వస్తుంది, నా పక్కన పెట్టుకుంటుంది. ఇది బాగా వస్తుంది ఇప్పుడు.
అది రాలా తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీదిలోన ఈ కలువ నిరీక్షణ నీ కొరకే రాజా వెన్నెల రాజా కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమంతైనా నీ తలపే కలనైనా నీ